జగన్ వెంట ఎవడు ఉండకూడదు, ఎవరు రాకూడదు. వీళ్ళు చెప్తున్నది ఏంటి? డబ్బులు ఇచ్చో, మందు బాటిల్ ఇచ్చో, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో తెప్పించేసుకుంటున్నారు. ఎంతమందిని తెప్పిస్తారు? ఒక 100 మందిలో 200 మంది. కానీ అక్కడ చూస్తా ఉంటే వేల మంది, ఇంకా ఎక్కువ మంది లెక్క పెట్టలేం, ఆ స్థాయిలో ఉన్నారు. చేస్తున్న వ్యతిరేక ప్రచారం వృధా అయిపోతుందా? ప్రజల్లోకి ఆ వ్యతిరేక ప్రచారం బలంగా వెళ్ళట్లేదా? అంటే వైసీపీ ఆదరణ పెరుగుతుందా, తగ్గుతుందా? ప్రాక్టికల్గా జగన్ని ఆ స్థాయికి మళ్ళీ తీసుకువెళ్ళింది చంద్రబాబు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, జగన్ అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, అనుకుంటా, అనసూయ రామలింగం ఏదో ఉంది కదా, అలాగే దాంట్లో నితిన్ సినిమాలో విలను ఈ హీరో కుటుంబాన్ని వేధిస్తూ ఉంటాడు, జడగొట్టాలని చూస్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మాయిని కూడా పెళ్లి చేయడానికి చూస్తాడు. చివరికి అమ్మాయి ఏమో హీరోనే ప్రే చేసుకుంటానంటే అడ్డం తిరుగుద్ది. కానీ ఈ హీరో వేరే అమ్మాయిని చేసుకుంటాడు, సమంతని. తర్వాత ఆ హీరో చెల్లెల్ని జడగొడదాం అనుకుంటే అతని అమ్మాయికి రిచ్ పర్సన్ వస్తాడు వీళ్ళు చేసిన ప్రచారం తర్వాత. అప్పుడు అంతా అయిపోయాక వాళ్ళకి ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా మన ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలరా, మన వల్లే వాళ్ళు అంత బాగుపడ్డారని చెప్తాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నిజంగా అయితే కనుక కృతజ్ఞత చంద్రబాబు గారికి చెప్పుకోవాలి. ఎందుకంటే మరి చెన్నారెడ్డి గారి అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, వాళ్ళు ముఖ్యమంత్రులే. అలాగే ఎన్టీ రామారావు గారి అబ్బాయి, ఇలా మిగిలిపోలా. వీళ్ళ పిల్లలెవ్వరూ సీఎంలు కాలేదు కదా. ఎన్టీ రామారావు గారి అబ్బాయిలు సీఎం కాలేదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయిలు కాలేదు. అసలు ఏ ముఖ్యమంత్రి అబ్బాయిలు అయ్యారని రాష్ట్రంలో, ఎక్సెప్ట్ జగన్. ఇతను కూడా ఆ ముఖ్యమంత్రి కొడుకుగానే మిగిలిపోయేవాడు. మిగిలిపోయేటటువంటి వ్యక్తి అప్పుడేది మీ